నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మహబూబాబాద్ నుంచి మా ప్రతినిధి సోమ పురుషోత్తం గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం పురుషోత్తం గారు. నమస్కారం సార్. చెప్పండి, మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు, కార్యక్రమాలు ఏమిటి? ఒకవైపు వేసవి ఉక్కపోత, మరొక వైపు లోక్సభ ఎన్నికల ప్రచారాలతో మహబూబాబాద్ నియోజకవర్గ వాతావరణం వేడెక్కుతోంది. జిల్లాలో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి పార్టీలలోని ప్రముఖులు నియోజకవర్గంలో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. మరి జిల్లాలో నామినేషన్ ప్రక్రియ, ఉపసంహరణ తదితర విషయాలేమిటి? ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ తో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 25వ తేదీతో ముగిసింది. చివరి రోజు అయిన ఏప్రిల్ 25న భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. భారతీయ జనతా పార్టీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నుంచి పూరిక బలరాం నాయక్, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాలోతు కవిత, బీఎస్పీ పార్టీ నుంచి కోనేటి సుజాత, తెలంగాణ జాంగీర్ పార్టీ నుంచి వాంకుడోత్ రవికుమార్, సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బూర్కా కృష్ణవేణి, భారతీయ జనతా పార్టీ డమ్మీ అభ్యర్థి జాటోతు జమున, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా రవ భద్రమ్మ, గణతంత్ర అభ్యర్థిగా సోయం కన్నారాజుతో పాటు 13 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మొత్తం మీద మహబూబాబాద్ నియోజకవర్గానికి గాను 30 మంది అభ్యర్థులు 56 సెట్లు నామినేషన్లు వేయగా, సరైన పత్రాలు సమర్పించని కారణంగా 5గురికి చెందిన 15 సెట్లను తిరస్కరించి పలు కారణాల రీత్యా వీరి నామినేషన్లు తిరస్కరించినట్టు అధికారులు వెల్లడించారు. 2 అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్య ఉంటుందన్న విషయం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అర్థమవుతుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల ప్రచారం మరింత జోరందుకునుంది. మరి జిల్లాలో జనజాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు కదా, వివరాలు ఏమిటి? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి మహబూబాబాద్ పట్టణంలో జరిగిన సభకు హాజరు కావడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వరాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అత్యధిక స్థానాల్లో ఎంపీలను గెలుచుకునేలా ప్రణాళికలు రచిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. పార్లమెంటు నియోజకవర్గంలో 3 సభలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మొదటగా మహబూబాబాద్ జిల్లాలో తొలి జనజాతర సభ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జనజాతర సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మరి మహబూబాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ప్రముఖుల ప్రచారానికి సంబంధించిన వివరాలు ఏమిటి? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర ఎర్త్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10 సంవత్సరాల మోదీ పరిపాలనలో దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అదేవిధంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కాంక్షిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మహబూబాబాద్ లో నిర్వహించిన జనసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే 24 గంటలు ఆయన ప్రజాసేవలోనే ఉంటారని హామీ ఇచ్చారు. జిల్లాలో భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్వహించిన రోడ్ షో వివరాలు ఏమిటి? మహబూబాబాద్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఎంపీ మాలోతు కవిత గెలుపు కోరుతూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహబూబాబాద్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సు యాదాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అదండి మహబూబాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి సోమ పురుషోత్తం గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.